అది అంటే సహజంగానే ఏ మనిషి అయినా కూడా నిన్ననే వాట్సాప్లో నిన్ననో ఈరోజు చూసినాం పొద్దున్నే నేను అనుకున్నా కూడా చెప్దామని అనుకోకుండా సందర్భం కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శ్మశానంలో పోతే ఆయనకు శ్మశానం గోడ మీద ఒకటి కనిపించిందట. ఒక శ్మశానంలోనే గోడ మీద రాసి పెట్టారట వాళ్ళు. మనకు శ్మశానమే కదా వైరాగ్యం, అంతే, ఇంకో వైరాగ్యం ఉంటుంది. అయితే ఏం సాధించానని అనుకుంటున్నావు నువ్వు? ఇంతకాలం జీవితం నడిచినావు కదా, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? చివరికి నీవు ఎవరినైతే నమ్ముకున్నావో, ఎవరైతే నీ వాళ్ళు అనుకున్నావో వాళ్ళే నిన్ను కాల్చేసి వెళ్ళిపోతున్నారు అని. బాబోయ్ సచ్ ఎమోషనల్ వర్డ్ అండి బాబు. కదా మేడం, మనవారే కదా కాల్చేసిపోయేది. అట్లా అంటే శ్మశానం పోతే కదా మన మనిషి యొక్క జీవితం, మన యొక్క ఆగమనం ఏమిటి, మన యొక్క నిష్క్రమణం ఏమిటి తెలిసేది. గొప్ప వాక్యం అది, నాకు బాగా నచ్చింది. కరెక్టే కదా. కాకపోతే ఇది నిరంతరం మన మనసులో మెదులుతుంటే మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. కానీ దులిపేస్తాం మనం. శ్మశాన వైరాగ్యం అనేటువంటిది ఏది ఉన్నదో, శ్మశానం నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ మనం ఏమైనా కారేదా, ఎటువైనా ఏమో ఇవేమిటి లోపల ఏడ్చేది ఏడుస్తుంది, బయటకు రాగానే మళ్ళీ యథావిధిగా అయిపోతాం.